Hi friends, welcome back to our channel. Today we are going to discuss about the remaining problems from the TET previous year question paper which is held on 21st May of 2024 shift 1, and we already discussed that few problems in the part 1. Okay, those who did not watch, please watch it carefully, and let us get into the today's topic, that is of 101 question number 101. Okay, so if tan theta plus cot theta is equals to 41 by 20, then tan square theta plus cot square theta is equals to what? Okay, we have given that tan theta plus cot theta is equals to 41 by 20. What I'm going to do? I'm going to apply squaring on both sides. Squaring on both sides. రెండు సైడ్లో స్క్వేర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసినట్లే మనకి ఏమొస్తుంది? tan theta plus cot theta the whole square is equals to 41 by 20 whole square. ఓకేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b the whole square. a plus b whole square can be elaborated as an a square, that is tan square theta plus cot square theta plus 2ab, that means 2 times of tan theta into cot theta, that is equals to 41 square. 41 square, how much will get? 1681 by 20 square, that is 400. Okay, so we know that tan theta and cot theta are reciprocal. Okay, అవి రెండు రెసిప్రోకల్ కాబట్టి వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 1 వస్తుందంటే cot thetaను మనము 1 by tan theta గా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని 1 by tan theta గా రాసినట్లయితే ఈ tan theta క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుంది. అంటే మనకేమొస్తుంది? tan square theta plus cot square theta plus 2 is equals to 1681 by 400. సో ఈ ప్లస్ 2ని అటు ఫార్వర్డ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. సో మనకేమొస్తుంది? tan square theta plus cot square theta, that is equals to 1681 by 400 minus 2. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఇస్ 400. సో ఇది డినామినేటర్ 1 కాబట్టి 400తో మల్టిప్లై చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. 1681 minus 2 times of 400, that is 800. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 881 by 400 వస్తుందండి. ఓకే, సో దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Okay, now let us see the next question. In the next question, a square shaped gold sheet is of the side 28 centimeters. From it, 50 circular buttons of each diameter is 2.1 centimeters have been cut out. Then the area of remaining sheet. Okay, so a square gold sheet is each side is what? 28 centimeters. Okay, gold sheet is the square shape లో ఉందంట. దానికి ఈచ్ సైడ్ 28 సెంటీమీటర్స్ అంట. దీంట్లోంచి ఎన్ని బటన్స్ తీసేసుకున్నారు? 50 బటన్స్ తీసేసిళ్ళు. సో ఒక్కొక్క బటన్ డయామీటర్ ఎంత ఇచ్చినాడు? 2.1 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఎంత? 2.1 by 2 తీసుకోవాలి. కింద మనకి ఇచ్చింది ఏంటి? ఈచ్ సైడ్ ఆఫ్ అ స్క్వేర్ గివెన్ యాస్ అన్ ఎంత ఇచ్చినాడు? 28 సెంటీమీటర్స్. అండ్ డయామీటర్ ఆఫ్ ది బటన్ ఎంత ఇచ్చినాడు? 2.1 సెంటీమీటర్స్. దీని నుంచి రేడియస్ ఎంత వస్తుంది? 2.1 by 2 అంటే 21 by 20 వస్తుంది. 21 by 20 వస్తుంది. నేను మనకు అనుకోవాల్సింది ఏంటి? ఈ 50 బటన్స్ ఈ షీట్లోంచి తీసేసిన తర్వాత మిగతా షీట్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. దానికోసం ఏం చేయాలి? మనకు ఏరియా ఆఫ్ స్క్వేర్లోంచి ఏరియా ఆఫ్ 50 బటన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ 1 బటన్ కనుక్కున్నాను. ఏరియా ఆఫ్ 1 బటన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? πr². ఓకే, ఫార్ములా ఆఫ్ బటన్ ఇస్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ వాట్? πr². పై వాల్యూ మనం ఎంత తీసుకుంటాము? 22/7. 22/7 ఇంటూ r² అంటే 21/20 ఇంటూ 21/20. ఓకేనా? సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 7 1 7 3 సో 22 ఇంటూ 21 3 దట్ ఈస్ ఆఫ్ 63/400. మనకి ఏమొస్తుంది?
1386/400 వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ 1 బటన్. ఓకేనా? మనకు అనుకోవాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ 50 బటన్స్. ఏరియా ఆఫ్ 50 బటన్స్ ఎంత వస్తుంది? 50 ఇంటూ ఏరియా ఆఫ్ 1 బటన్ ఈస్ 1386/400. ఓకేనా? 0 0 క్యాన్సల్, 5 1 జా 5 8 జా 8 1 జా 8 8 8 1 జా 8 from 13 8 subtracted means 5. Okay, so 8 7 are 56, 2 left. Next 8 3 are 24, 2 left. Point 8 2 are 16, 4 left, 5. So మనకు ఏరియా 50 బటన్స్ ఎంత వస్తుంది? 173.25 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి అనుకోవాల్సింది ఏంటి? రిమైనింగ్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఎట్లా వస్తుంది అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 50 బటన్స్. ఓకేనా? సో మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ తెలుసు ఏంటి? సైడ్ స్క్వేర్, దట్ ఈస్ 28 స్క్వేర్ లోంచి ఏరియా 50 బటన్ ఈస్ 173.25 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 28 స్క్వేర్ ఎంత వస్తుంది? 784 మైనస్ 173.25. ఇది సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 610.75 సెంటీమీటర్స్ స్క్వేర్ వస్తుందండి. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో now let us say the next question. The least number that is to be subtracted from the 7776 to make it as a perfect square. ఓకేనా? 7776 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ దీంట్లోంచి ఒక కొంత నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఏంటా నెంబర్? ఓకేనా? సో ఫస్ట్ ఇది ఏ స్టాండర్డ్ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది 8th స్టాండర్డ్లోని 6th చాప్టర్లోని స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్లోంచి వచ్చిందండి. సో దీనికి మనం ఏం చేయాలి? ఈ ఇచ్చిన నెంబర్ యొక్క నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి. దానికోసం మనము స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, నెక్స్ట్ డివిజన్ మెథడ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా? సో డివిజన్ మెథడ్లో మనం ఇచ్చిన నెంబర్ను యాస్టీస్గా రాసేసుకొని, సో దీంట్లో వన్స్ ప్లేస్ నుంచి 2 డిజిట్స్ ఒక గ్రూప్గా తీసుకొని ఫస్ట్ గ్రూప్ 77, నెక్స్ట్ గ్రూప్ 76. ఓకేనా? సో 77లోంచి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది 74. 77లోంచి దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే మనం దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేయగలుగుతామో, చూడండి 9 9 81. 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, కానీ 77లోంచి మనం సబ్ట్రాక్ట్ చేయలేము. కాబట్టి 8 8 64. 64ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ 64 రాసుకొని ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది? 8ని. కాబట్టి ఇక్కడ 8, ఈ పైన కూడా 8 తీసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత మిగిలిపోతుంది? 13 మిగిలిపోతుంది. బ్రింగ్ డౌన్ ది 76. నెక్స్ట్ కేస్ ఆఫ్ డివిజన్లో ఈ నెంబర్కి 8కి 8 యాడ్ చేసి 16 అవుతుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ ఆఫ్ డివిజన్లో డివైజన్ అనేది 3 డిజిట్ నెంబర్ అవుతుందండి. అది 160 పైన, అంటే 160 తర్వాత నువ్వు ఏ నెంబర్ పెడితే అదే నెంబర్తో ప్రోడక్ట్ తీసుకోవాలి. ఒకవేళ నేను 3 పెట్టాను అనుకోండి, ఈ 163ని 3 తోటే మల్టిప్లై చేసి 3 3 9, 18, 1 left, 4. ఇది మనకు దీని దగ్గర నెంబర్ అయినా కాదా చూసుకోవాలి. 1376 దగ్గర నెంబరా కాదు అంటే మనము ఏ నెంబర్ పెడితే 16 తర్వాత ఏ నెంబర్ పెడితే అదే నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఆ ప్రోడక్ట్ అనేది 1376కి దగ్గరలో ఉండాలి. సో నేనేం చేస్తున్నాను, 160 తర్వాత ఈ 16 తర్వాత నేను 7 పెడుతున్నాను అనుకోండి. 167 7 ఎంత వస్తుంది చూడండి. మనకు 7 7 49, 4 క్యారీస్ 42 కాబట్టి 46, 4 క్యారీస్. నెక్స్ట్ ఎంత వస్తుంది? ఇది 7 11. సో ఇది కాస్త దగ్గర నెంబరే, కానీ దీనికన్నా ఇంకా దగ్గర నెంబర్ ఏమైనా వస్తుందా చూద్దాం. 16 తర్వాత నేను 8 పెట్టినట్లయితే 168 8 ఎంత వస్తుంది? 1344 వస్తుంది. సో దీనికన్నా ఈ నెంబర్ కాస్త దగ్గరది కాబట్టి నేను ఇక్కడ 8 ఇక్కడ 8 తీసుకొని నేను 1344
ఇక్కడ రాసేసుకొని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 32 వస్తుంది. అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 7776. దాని దగ్గరి పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా 32 ఎక్కువ ఉంది. సో దాని దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా 32 ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లోంచి మనం 32 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. దీని దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్. దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 88 అవుతుంది. అంటే మనము ఇచ్చిన నెంబర్లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి? 32. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 32 is the answer. Second option is the correct answer అండి. Okay. Now let us see the next question. 64 to the power of 2n by 3 into 27 to the power of n by 6 by 48 to the power of n by 2. ఇక్కడ మనకు 64 to the power of 2n by 3 into 27 to the power of n by 6 by 48 to the power of n by 2 ఉంది. ఓకేనా? మనం 64ని ఎలా రాయొచ్చు? 2 to the power of 6గా రాయొచ్చు. 2 to the power of 6 whole to the power of 2n by 3 into 27ని 3 cube whole to the power of n by 6 by 48ని నేను 16 3గా రాయొచ్చు. 16 into 3 whole to the power of n by 2గా రాస్తున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు? 2 to the power of 6 into 2n by 3 into 3 to the power of 3 into n by 6 by 16ని నేను 2 to the power of 4 into 3 to the power of n by 2గా రాస్తున్నాను. whole to the power of n by 2గా రాస్తున్నాను. ఇక్కడ 3 1 3 2 అండ్ 3 1 3 2 సో మన న్యూమరేటర్ని ఎలా రాయొచ్చు? 2 to the power of 2 into 2n, that is 2 to the power of 4n into 3 to the power of n by 2 by this power can be applicable for individual terms. So 2 to the power of 4n 4 whole to the power of n by 2 into 3 to the power of n by 2గా రాసుకోవచ్చు. దీంట్లో 3 to the power of n by 2 3 to the power of n by 2 will be cancelled. So this can be written as 2 to the power of 4n by 2 to the power of 4n by 2 అంటే మనకు 2 వస్తుంది. అంటే 2 to the power of 4n by 2 to the power of 2n వస్తుంది. దీన్ని 2 to the power of 4n minus 2n. So 2 to the power of 2n is our final answer. So that is of second option is the correct answer అండి. ఓకేనా? సో now let us see the next question. Question number 105. A cinema theater has a 200 tickets which are numbered from 1 to 200. If one ticket is selected at random from them, then the probability that it pairs a 3-digit number and which is divisible by 6. ఓకేనా? అంటే 1 to 200 టికెట్స్ ఉన్నాయంట. ఈ టికెట్ నెంబర్స్లో ర్యాండమ్గా ఒక టికెట్ తీసినట్లయితే అది 3 డిజిట్ నెంబర్ అవుతూ 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కావాలి. అట్లా ఎన్ని ఉంటాయి అన్ని సంఖ్యల కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ వాటి సంభావ్యత కనుక్కోవాలంటున్నాడు కాబట్టి ఫస్ట్ 3 డిజిట్ అంటే 1 to 200 మధ్యలో ఎన్ని 3 డిజిట్స్ 6తో డివిజిబుల్ అవుతున్నాయి అవి చూసుకోవాలి. ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 6 ఈజ్ 102. నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుంది? 108. అట్లా ఎప్పటివరకు తీసుకోవాలి మనము? 200 లోపలే. ఇప్పుడు 200ని నేను 6తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, 6 3 18, 2 లెఫ్ట్, 6 3 18, 2 లెఫ్ట్. అంటే 200 అనేది 200లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 198 వస్తుంది. ఈ 198 అనేది గ్రేటెస్ట్ 3 digit number which is lies between 1 to 200 and which is divisible by 6. ఇక్కడ ఇది చూసినట్లయితే ఇది ఒక అంక శ్రేణిని ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి? ఒక ఏపీని ఫామ్ చేస్తుంది. ఏపీలో మనకు లాస్ట్ టర్మ్ తెలుసు. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 198. సో అయితే దీని నుంచి మనము ఎన్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. వేర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 102, కామన్ డిఫరెన్స్ ఈజ్ 6 యూజ్ చేస్తూ ఏఎన్ ఫార్ములా మనకు తెలుసు. ఏ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు 198. ఏ అంటే ఏంటి? 102 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఈజ్ 6 ఈజ్ 198. సో దీంట్లోంచి 102 నాట్ ఫార్వర్డ్ చేస్తే 6 టైమ్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు
198 మైనస్ 102 చేస్తే ఎంత వస్తుంది మనకి 696 వస్తుందండి. సో 6 times of n minus 1 is equal to 96. n minus 1 is equal to 96/6. 96/6 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 16. అంటే n minus 1 is equal to 16 అయితే n is equal to 17. అంటే 1 to 200 మధ్యలో ఎన్ని 3 డిజిట్ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతాయి అంటే 17 అండి. సో ఆ నెంబర్ యొక్క సంభావ్యత కనుక్కోవాలంటే ఈ 17 నెంబర్స్ దీనికి ఫేవరబుల్గా ఉంటున్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్ ఈజ్ 17 అవుట్ ఆఫ్ 200. 17 అవుట్ ఆఫ్ 200 చేస్తే సరిపోతుంది. ఇదే మన ఆన్సర్ అండి. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాహుల్ డీల్స్ విత్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. He bought a second hand television for 42,500. ఎంత కొన్నాడు? 42,500కి ఒక సెకండ్ హ్యాండ్ టీవీ కొన్నాడు. సో దానిపైన ట్రాన్స్పోర్టేషన్ పైన ఎంత ఖర్చు చేసినాడు? 450 రూపీస్. నెక్స్ట్ అండ్ 3,350 రూపీస్ ఆన్ రిపేర్స్. ఎంత? 3,550 రూపీస్ ఆన్ రిపేర్స్ హీ స్పెంట్. మొత్తం టీవీ పైన ఎంత స్పెండ్ చేశాడు చూడండి. మొత్తం టీవీ పైన తను ఎంత స్పెండ్ చేసినాడు? 47,500 రూపీస్ వాడు రాహుల్ అనేది దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇఫ్ ఈ సేల్స్ ఇట్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25%, అంటే తను 25% ప్రాఫిట్ వచ్చేటట్టుగా సెల్ చేసినట్లయితే ఆ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు. ఎంత వచ్చింది? 47,500 అని ఇచ్చినాడు. సో దీంట్లోంచి ఇంకేమి ఇచ్చినాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినాడు 25%. కనుక్కోవాల్సింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. సో దీనికి ఫార్ములా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు when profit percentage is given, that is of selling price is equal to 100 plus profit percentage for 100 into cost price అంటే 100 plus 25 by 100 into cost price is what? 47,500. చేసినట్లయితే 100 plus 25, that is 125 by 100 into 47,500. ఓకేనా? సో ఇవి 5 టేబుల్తో 25 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 25 is 25 4th. సో దీన్ని 4తో డివైడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది 4 1 the 4, 4 1 the 4, 4 1 the 4, 3 left and 4 8 the 32, then 3 left, next 4 7 the 28, 2 left, 5 the. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5 into 11,875. వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి ఏంటి? 58,125 రూపీస్ వస్తుందండి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్ us see the next question and choose an expression from the following which is not a polynomial. ఓకేనా? మనము ఇచ్చిన దాంట్లోంచి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే పాలినామిల్ కాదో దాన్ని సెలెక్ట్ చేసుకోమని అంటున్నాడు. ఇక్కడ చూడండి, పాలినామిల్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే an algebraic expression whose powers of వేరియబుల్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. అంటే ఏ ఎక్స్ప్రెషన్లో అయితే వేరియబుల్ యొక్క పవర్ నాన్ నెగటివ్ ఇంటీజర్ అవ్వాలి, అంటే పాజిటివ్ కావాలి, అది ఇంటీజర్ కావాలి, అప్పుడు మాత్రమే ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకు పాలినామిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, x² + 7x to the power of 2/3 ఉందనుకోండి. సో దీంట్లో వేరియబుల్ పవర్ ఏంటి? 2 అండ్ ఇక్కడ 2/3. 2 అనేది పాజిటివే, 2/3 కూడా పాజిటివే, కానీ 2/3 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి ఇది ఒక పాలినామిల్ కాదు. ఇదేంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అట్లా పవర్స్ ఆఫ్ అ వేరియబుల్ షుడ్ బి పాజిటివ్ అవ్వాలి అండ్ దట్ షుడ్ బి ఇంటీజర్ అవ్వాలి. ఓకే, అప్పుడు మాత్రమే అది ఆ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామిల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే దీంట్లో వేరియబుల్స్ ఏంటి? ఎక్స్ వై. ఎక్స్ యొక్క పవర్ ఏంటి? 2 అంటే పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది, అండ్ వై యొక్క పవర్ లేదు కాబట్టి 1 అంటే ఇది కూడా పాజిటివ్ ఇంటీజర్. సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యొక్క వేరియబుల్స్ యొక్క పవర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి
ఇది ఒక పాలినామిల్. మనకు కావాల్సిందంటే పాలినామిల్ కానిది చూసుకోవాలి. ఇక్కడ చూడండి సెకండ్ ఎక్స్ప్రెషన్లో √3x + 4y. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ యొక్క పవర్ 1 ఉంది కదా, ఇది పాజిటివే కదా, సో పాజిటివ్ ఇంటీజర్ కదా, ఇది పాలినామిల్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే √3x + 4y అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? √3 × √x + 4yగా రాయొచ్చు. దీన్ని √xని మనం ఎలా రాయొచ్చు? √3 × x⁴ + 4yగా రాయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ యొక్క పవర్ ఏంటి? 1/2 పాజిటివ్ అవుతుంది, కానీ ఇది ఇంటీజర్ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. సో దెన్ దిస్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. 9 అనే ఉంది, దీంట్లో అసలు వేరియబుల్ లేదు కదా సార్, మరి ఇది ఎట్లా పాలినామియల్ అవుతుందంటే ఇది కూడా పాలినామియల్. ఇది కాన్స్టాంట్ పాలినామియల్. 9 అంటే 9 × 1 అని, 9 × 1ని నేను x⁴ అని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా వేరియబుల్ x ఉంది, దాని పవర్ 0 ఉంది. ఇది నాట్ ఏ పాజిటివ్, ఓకే, నైదర్ పాజిటివ్ నాన్ నెగటివ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ నెగటివ్ ఇంటీజర్. ఫస్ట్లీ మనం ఏంటి పాలినామియల్ డిసైడ్ చేయడానికి కండిషన్ ఏంటి? పవర్ షుడ్ బి నాన్ నెగటివ్. నెగటివ్ కావద్దు, పాజిటివే అవ్వాలని లేదు, నెగటివ్ మాత్రం కావద్దు. నెగటివ్ అది పవర్ ఏంటి? దీంట్లో వేరియబుల్ పవర్ ఏంటి? 0. అది నెగటివ్ కాదు, కాబట్టి ఇది కూడా పాలినామియల్. ఇలాంటి పాలినామిల్స్ ఉంటే కాన్స్టాంట్ పాలినామిల్ అని అంటారు. సో దీంట్లో కూడా పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ 1 and 1. సో both are integers, so positive integers, so it is also polynomial. So out of these 4 options, second option is not a polynomial, so second one we'll select it. Okay, now next question we'll see. Okay, question number 108. If each edge of the cube is decreased by 5%, if each edge of the cube is decreased by 5%, then decrease percentage and its total surface area. ఓకే, ఒక క్యూబ్ యొక్క ప్రతి ఒక్క సైడ్ని 5% తగ్గించినట్లయితే ఆ క్యూబ్ యొక్క సంపూర్ణ తలం విషయంలో వచ్చే తగ్గుదల శాతం అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్లీ ఇనిషియల్లీ ఇఫ్ యూ టేక్ అ క్యూబ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఇస్ ఏ యూనిట్స్, దీంట్లోంచి 5% తగ్గించాము. ఒక్కొక్క సైడ్ని మనము 5% తగ్గించాము అంటే ఒక్కొక్క సైడ్ ఏమవుతుంది? అప్పుడు 95% ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏ ఉంది, దీంట్లోంచి నేను 5% ఆఫ్ ఏని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? అప్పుడు 95% ఆఫ్ ఏ వస్తుంది. అంటే దీన్ని 0.95ఏగా రాసుకోవచ్చు. అంటే మనం తగ్గించిన తర్వాత ఒక్కొక్క క్యూబ్ యొక్క ఈ సైడ్ ఏమవుతుంది? 0.95 ఇంటూ సైడ్ అవుతుంది. ఓకేనా? ఈ సైడ్ అవుతుంది. సో తగ్గించక ముందు దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 6a². తగ్గించిన తర్వాత క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 6 ఇంటూ 0.95a² అవుతుంది. అంటే 6a², ఇదేమవుతుంది? 6a² ఆఫ్ 0.95 హోల్ స్క్వేర్ అంటే మనకేమవుతుంది? 0.9025 వస్తుంది. 0.9025 వస్తుంది. ఓకేనా? సో వీటి మధ్య డిఫరెన్సెస్ కనుక్కుంటే మనకు డిక్రీజెస్ ఎంత డిక్రీజ్ అయిందో తెలుస్తుంది. అదేంటి? ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా మైనస్ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ఇట్, అంటే 6 టైమ్స్ ఆఫ్ a² ఆఫ్ 0.9025. ఓకేనా? దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిక్రీజ్ ఎంత వస్తుంది? 6a² కామన్ తీసుకున్నట్లయితే 1 మైనస్ 0.9025 వస్తుంది. సో ఎంత డిక్రీజ్ అయింది? 6a² టైమ్స్ ఆఫ్ మనకి ఎంత వస్తుంది? దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 0.0975 వస్తుంది. అంటే సో ఇంత డిక్రీజ్ అయింది. మన డిక్రీజ్ పర్సంటేజ్ కావాలి. డిక్రీజ్ కనుక్కోవాలా, డిక్రీజ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. డిక్రీజ్ పర్సంటేజ్ అంటే డిక్రీజ్ అయింది ఎంత? 0.0975 టైమ్స్ ఆఫ్ 6a² బై ఇనిషియల్ సర్ఫేస్ ఏరియా 6a² ఇంటూ 100. ఓకేనా? సో 6a² క్యాన్సల్. 0.0975 ఇంటూ 100. దీన్ని 100తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఈ పాయింట్ 2 ప్లేసెస్ ముందుకు వచ్చేస్తుంది. సో 9.75% అవుతుంది.
అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది? 9.75% అనేది తగ్గుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో లెట్ us see the next question. Two supplementary angles are such that 3 times the measure of the one is equals to the 5 times the measure of other, then the measure of the greater angle. Find the ఫస్ట్ మనకు క్వశ్చన్ చదివినాక వెంటనే మనకు ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటి అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఎలాంటి యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కానీ ఎక్స్ వై అనే రెండు యాంగిల్స్ తీసుకున్నట్లయితే వీటి మొత్తము 180 డిగ్రీస్ అయినట్లయితే ఈ రెండింటిని ఒకదానికొకటి సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 డిగ్రీస్ దెన్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? 3 times of measure of the one angle is equals to 5 times the measure of other. ఓకేనా? మనము ఏమనుకున్నాను? let x and y are required angles. So as these two are supplementary angles, then x plus y is equals to 180 degrees. And what else they have given? 3 times of first angle, that means 3 times of x is equal to 5 times of y అని ఇచ్చినాడు. ఓకేనా? సో దీని నుంచి నేను ఏం కనుక్కుంటున్నాను? మనకు గ్రేటర్ యాంగిల్ కావాలి. ఈ రెండింటిలో పెద్దది ఏది? ఎక్స్ అనేది పెద్దది, ఎందుకంటే 3 times of x is equal to 5 times of y కాబట్టి ఎక్స్ అనేది పెద్దది. ఎక్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎక్స్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాను? నేను దీంట్లోంచి y వాల్యూ కనుక్కుంటున్నాను. వైని ఎలా రాయొచ్చు? ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y ఎలా రాయొచ్చు? y is equal to 180 minus ఎక్స్గా రాస్తున్నాను. ఈ 180 minus ఎక్స్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈ ఈక్వేషన్లో చేస్తున్నాను. 3x is equal to 5 times of 180 minus x. సో 3x is equals to 5 into 180 ఎంత వస్తుంది? మనకు 900 వస్తుంది. 5 into x మైనస్ 5x అవుతుంది. ఈ మైనస్ 5xని ఫార్వర్డ్ చేసినట్లయితే ఇది పాజిటివ్ అవుతుంది. సో 3x plus 5x is equals to 900. From this 8x is equals to 900. From this x is equals to 900 by 8. దీన్ని డివైడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకే, 900 by 8 చేస్తే మీకు 112.5 డిగ్రీస్ వస్తుంది. అంటే మనకు ఇచ్చిన రెండు యాంగిల్స్లో పెద్ద యాంగిల్ ఎక్స్ కాబట్టి పెద్ద యాంగిల్ మెజర్మెంట్ ఎంత వస్తుంది? 112.5 డిగ్రీస్ వస్తుంది. దీన్ని 112 హోల్ 1/2 అని కూడా రాయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈస్ పాజిటివ్ ఇన్, అంటే ఏ కోఆర్డినేట్లో ఏ క్వాడ్రంట్లో వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? మనకు ఫస్ట్ కార్టీజియన్ ప్లేన్ ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఏ ప్లేన్ విచ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ బై యూజింగ్ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ నెంబర్ లైన్స్ ఈస్ నోన్ యాజ్ అన్ కార్టీజియన్ ప్లేన్. ఈ కార్టీజియన్ ప్లేన్లో ఒక్కొక్క పార్ట్ని మనం క్వాడ్రంట్ అంటాము. ఇది క్వాడ్రంట్ 1, quadrant 2, quadrant 3, quadrant 4. The standard form of point lies in quadrant 1 is +2, +2. So in the second quadrant minus, plus. Third quadrant minus, minus. The standard form of point lies in the fourth quadrant is plus, minus. సో మనం అడుగుతుంది ఏంటి? ఏ క్వాడ్రంట్లో y కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో y పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో y పాజిటివ్, థర్డ్ అండ్ ఫోర్త్లో y నెగటివ్ కాబట్టి ఎందులో అది పాజిటివ్ ఉంటుంది? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us see the next question. కింది వాటిల్లో క్రమీ రేఖా చిత్రాలకు సంబంధించిన సరికాని వాక్యము. ఓకేనా? బార్స్ ఆఫ్ యూనిఫామ్ విత్ ఆర్ డ్రాన్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ. క్రమీ రేఖా చిత్రంలో ఆ బార్స్ని మనము నిలువుగా కానీ అడ్డంగా కానీ నిర్మించవచ్చు, ఎలా అయినా నిర్మించవచ్చు. నిలువుగా గీస్తే వర్టికల్ బార్ గ్రాఫ్ అవుతుంది, నెక్స్ట్ అడ్డంగా గీస్తే హారిజాంటల్ బార్ గ్రాఫ్ అవుతుంది. ఎలా అయినా మనం మన కన్వీనియంట్ ప్రకారం డాటాకి సూటబుల్గా మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ద బార్స్ డ్రాన్ విత్ ఈక్వల్ స్పేసింగ్ బిట్వీన్ దెమ్. ఓకేనా? ఆ బార్స్ మధ్య ఈక్వల్ స్పేస్ ఉండాలి. అవును, క్రమీ రేఖ చిత్రంలో బార్స్ మధ్య ఈక్వల్ స్పేస్ ఉండాలి. సో ఇది కూడా కరెక్టే. ద లెంత్ ఆఫ్ ద బార్ రిప్రజెంట్స్ ద రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డాటా ఇన్ ప్రపోర్షనల్. ఓకే, ఒక బార్ యొక్క హైట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే దాన్ని ఆ డాటా యొక్క
ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా కరెక్టే. ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే డాటా యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందన్నట్లయితే దాన్ని కమ్మీ రేఖాచిత్రం ఉంటుంది, దాన్ని ఆ బార్ యొక్క పొడవు ఎక్కువ ఉంటుంది. ఏ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటున్నట్లయితే ఆ అబ్జర్వేషన్ యొక్క బా ఏంటి లెంత్ ఆఫ్ ద బార్ విల్ బి స్మాల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, అంటే థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఫోర్త్ చూడండి, లెంత్ ఆఫ్ ఈచ్ బార్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ అదర్ బార్స్. ఓకేనా. ఒక్కొక్క దాని లెంత్ ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటుందంటే ఆధారపడదు. లెంత్ ఆఫ్ ద బార్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది ఇట్స్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఆ అబ్జర్వేషన్ యొక్క బార్ యొక్క లెంత్ అనేది ఆ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ పక్కదాని ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడదు. సో ఇది మాత్రమే రాంగ్. సో ఫోర్త్ వన్ ఇస్ అ suitable answer for this question. Okay na. So now let us see the next question. Next question చూసినట్లయితే, okay, two pipes of A and B can be separately fill the tank is 80 meters and 120 minutes, 80 minutes and 120 minutes respectively. If the both pipes are opened simultaneously, then time taken to fill the tanks. ఓకేనా. ఫస్ట్ ట్యాంక్ ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుందంట, 80 మినిట్స్లో. సెకండ్ ట్యాంక్ 120 మినిట్స్లో ఫిల్ చేస్తున్నట్లయితే రెండు కలిపి వర్క్ చేసినప్పుడు ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ ట్యాంక్ 80 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది కాబట్టి 1 మినిట్లో ఆ ట్యాప్ చేసే వరకు 1/80 అవుతుంది. సెకండ్ ట్యాప్ 120 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది కాబట్టి 1 మినిట్లో ఆ ట్యాప్ చేసే వరకు 120 మినిట్స్ అవుతుంది, 1/120 అవుతుంది. వీటి యొక్క ఎల్సిఎం 240 అండి. సో 80 and 120లో ఎల్సిఎం 240. 80ని 240 చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేయాలి. 1 3 3 ప్లస్ 120ని మనం 240 చేయాలంటే 2/2తో మల్టిప్లై చేయాలి, 2. సో దీన్ని 5/240గా రాసుకోవచ్చు. 5/240 అంటే 5 1 5, 5 4 20, 5 8 అంటే 1/48. అంటే రెండు కలిసి పనిచేసినప్పుడు 1 నిమిషంలో జరిగే పని ఎంత, 1/48. సో మొత్తం నింపడానికి ఎంత పని అవుతుంది, ఎంత టైం పడుతుందంటే 48 మినిట్స్ టైం పడుతుంది. అంటే రెండు కలిపి ఈ ట్యాంక్ని ఎన్ని నిమిషాలు నింపుతుంది, 48 మినిట్స్లో నింపుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. The statue stands on the top of the 15 meters tall pedestal, and from the point on the ground, the angle of elevation of top of the statue is 60 degrees, and the observation point is moved 4 √3 meters towards the pedestal, then pedestal of the statue. From that point, angle of elevation of top of a pedestal is 30 degrees, then height of the statue. ఓకేనా. ఒక విగ్రహము, ఒక పీట, పెడెస్టల్ అంటే ఒక పీట, ఆ పీఠము ఎంత ఎత్తుందంట, 15 మీటర్స్ హైట్లో ఉందంట. ఓకేనా. ఇది ఒక పీట అనుకున్నట్లయితే ఈ పీఠం పైన ఒక విగ్రహం ఉంది. ఓకేనా. సో కొంత దూరం చల్లి ఈ విగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది స్టాచ్యూ ఈజ్ 60 degrees వచ్చేసింది. సో దీని నుంచి వెళ్ళి కొంత దూరం ట్రావెల్ చేసినారు. ఎంత దూరం ట్రావెల్ చేసినారు, 4 √3 meters దూరం ట్రావెల్ చేసినారు. ఏ సైడు, పెడెస్టల్ నుంచి దూరంగా పెడెస్టల్ సైడ్ 4 √3 meters వాళ్ళు ట్రావెల్ చేసినట్లయితే అప్పుడు అక్కడ నుంచి పెడెస్టల్ టాప్ ఆఫ్ ది స్టాచ్యూ కాదు, పెడెస్టల్ ట్యాప్ని అబ్జర్వ్ చేసినట్లయితే 30 degrees వచ్చింది. సో ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ది స్టాచ్యూ కనుక్కోవాలి. సో దీంట్లో నేను ఏబి అనేది పెడెస్టల్ అండ్ ఏసి అనేది స్టాచ్యూ అనుకుని ఇక్కడ ఫస్ట్ పాయింట్ డి, తర్వాత ఈ. ఓకేనా. సో నేను ఏం తీసుకుంటున్నాను, ట్రయాంగిల్ ఏబిఈ, ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ పెడెస్టల్, ఏబి ఇస్ వాట్, పెడెస్టల్ హైట్ ఎంత ఇచ్చినాడో మనకి, పెడెస్టల్ హైట్ ఇస్ 15 meters, అంటే ఏబి అనేది 15 meters ఇచ్చినాడు. సో నేను ఏమనుకుంటున్నాను, ఇది ఎక్స్ అనుకుంటున్నాను. ఇది ఎక్స్ అనుకున్నట్లయితే మనకు దీంట్లో tan 30 అప్లై చేస్తున్నాను. tan 30 అప్లై చేస్తే అపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈబి అవుతుంది. ఓకే.
tan 30 వాల్యూ ఎంత 1/√3 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏబి లెంత్ 15 by x. From this I'm doing cross multiplication, x is equals to 15√3 వచ్చింది. x is equals to 15√3 అంటే ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది 15√3 వచ్చింది. మొత్తం ఎంత అవుతుంది చూడండి, మొత్తం ఎంత అవుతుంది 15√3 ప్లస్ 4√3, మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది 4√3 అంటే మనకు 19√3 వస్తుంది. నేను ఒక పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ బిసిడి, పెద్ద ట్రయాంగిల్ బిసిడిలో ఇక్కడ ఉంది చూడండి బిసిడి, ఈ ట్రయాంగిల్లో tan 60 అప్లై చేస్తున్నాను. ఓకేనా, tan 60 అప్లై చేసినట్లయితే tan 60 degrees is equals to opposite side to the 60 degrees. Opposite side to 60 degrees is what? That is BC. Opposite side to 60 degrees అంటే BC వస్తుంది. ఓకేనా, BC బై అడ్జసెంట్ సైడ్ ఏంటి BD అవుతుంది. ఓకే, tan 60 వాల్యూ మనకు తెలుసు √3 is equal to BC లెంత్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలుసు ఉండాలి, హైట్ ఆఫ్ ది స్టాచ్యూ తెలిసి ఉండాలి. నేను హైట్ ఆఫ్ ది స్టాచ్యూ నేను హెచ్ అనుకున్నట్లయితే ఓకేనా, సో దీని హెచ్ ప్లస్ హైట్ ఆఫ్ ద పెడెస్టల్ ఈస్ 15 బై బీడీ లెంత్ ఇస్ వాట్ 19√3. సో దీని నుంచి ఇది ఫార్వర్డ్ చేస్తే 19√3 ఇంటూ √3 ఇస్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 15. సో దీన్ని 19 ఇంటూ √3 ద హోల్ స్క్వేర్ అంటే 19 ఇంటూ 3 ఇస్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 15 వస్తుంది. సో 19 3 is 57 is equals to h plus 15, and transposing this plus 15 to other hand it becomes minus. So 57 minus 15 is equal to height of the statue వస్తుంది. సో దీని నుంచి height of the statue is what 42 వస్తుందండి, 42 meters వస్తుంది. That is of second option is the correct one. Okay na? Now let us see the last problem in this video. Okay, if set p is equal to x such that x is a prime number and x is less than the 9. ఓకే, ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 9 ఉంటుంది. ఓకే, సో అవన్నీ సెట్ పిలో ఉంటాయి. చూడండి 2 3 5 and 7 దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ద 9. అండ్ సెట్ క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి, q is a x is a prime factor of 210. సో 210 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 105 ఓకే, 5 21 3 7 దీంట్లో ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2 5 3 7. సో ఇవి రెండు ఈక్వలా కాదా చూడండి, దీంట్లో ఉన్న ప్రతి మూలకము దీంట్లో ఉంది అంటే సెట్ p ఈజ్ ఈక్వల్ టు సెట్ q, ఇవి రెండు ఈక్వల్స్ కాబట్టి వీటిలో ఆప్షన్లో చూసినట్లయితే n ఆఫ్ p అనేది 4, n ఆఫ్ q అనేది 4, నెక్స్ట్ n ఆఫ్ p ఇంటర్సెక్షన్ q, p ఇంటర్సెక్షన్ q చేసినా మళ్ళీ నీకు ఇదే వస్తుంది 2 3 5 7, అది కూడా 4 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్లో మనకు 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా.